హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా చిన్న బడ్జెట్ లో సిటీ లిమిట్స్ లో మనకి సిటీలో ఏమైనా 2BHK హౌస్ చూస్తూ ఉంటే మాత్రం ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో నా దగ్గర మంచి హౌస్ అయితే ఉందండి మీకోసం. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి హౌస్ చూసారు కదా, ఎక్సలెంట్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ గా వస్తుంది. అట్లాగే ఇది ఒరిజినల్ పట్టాలండి, లేఅవుట్ బిట్టు. దీనికి సంబంధించి మీకు రోడ్ కూడా మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ కి ఏంటంటే పార్కింగ్ అయితే లేదండి, ఎందుకంటే 30 ఫీట్ రోడ్ కాబట్టి కొంచెం ముందుకెళ్ళి డెడ్ ఎండ్ అవుతుంది. కాబట్టి మీరు పార్కింగ్ ఏంటంటే ఇక్కడ బయట పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. మనకి డబుల్ బెడ్రూమ్ అంటే ఫుల్ ఇంటీరియర్ వర్క్ తో దేంట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే కట్టారు ఫ్రెండ్స్. అట్లాగే ఇది లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని ఏదైతే మనకి మూలాపేట ఎరగాలమ్మ గుడి ఉందో, ఆ ఎరగాలమ్మ గుడి మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల వస్తుందండి. మనకి లోపల రెసిడెన్షియల్ మనకి ఇళ్ళ మధ్యలో వస్తుంది హౌస్ అయితే. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనకు వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది. ఇది వెడల్పు వచ్చి 20, అట్లాగే డెప్త్ వచ్చి 55. 20కి 55లో కట్టారండి 2BHK ఇల్లు. ఇది మీకు లోపల అయితే చూపిస్తాను, చాలా చక్కగా ఉంది. అట్లా బేస్మెంట్ కూడా చాలా హైట్ లో ఉంది. మీకు ఇక్కడ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి, గ్రౌండ్ వాటర్ కూడా. మనకు ఇక్కడ ఏంటంటే మనకు టోటల్ గా 100 ఫీట్ వేసారండి. వీళ్ళకి ఏంటంటే 20 ఫీట్ లోనే నీళ్లు పడ్డాయి. లోపల అయితే చూసేద్దాం రండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈశాన్యంలో మనకి బోర్ అయితే అవైలబుల్ లో ఉందండి. అట్లాగే ఇక్కడ మోటార్ ఉంది. ఇదిగోండి, ఇంటి చుట్టూ కొంచెం స్పేస్ వదిలి 100% పక్కా వాసుతో కట్టారు. ఇక్కడ ఏంటంటే స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇంకేమైనా వాషింగ్ మిషన్స్ కానీ అట్లా ఏమైనా సర్వీస్ ఏరియాగా ఇది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అట్లాగే మెట్లకు కూడా చూడండి, స్టీల్ బీడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ లో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ హాల్ అయితే ప్రొవైడ్ చేశారండి. హాల్ కూడా మనకు చాలా స్పేసియస్ గా ఉంది, చూడండి ఒకసారి. అట్లాగే పిఓపి సీలింగ్ కానీ, అట్లాగే మంచి క్లాసికల్ పెయింట్స్. అట్లాగే ఈ హాల్లో నుంచే మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ అయితే పెట్టున్నారు. ఫుల్ వుడ్ వర్క్ అండి. చూడండి, మంచి ఈ హౌస్ పెయింట్స్ కి అట్లాగే ఈ వుడ్ వర్క్ మనకి మంచి కాంబినేషన్ అయితే ఇచ్చింది. ఇక్కడంతా కూడా చూడండి, టోటల్ వుడ్ వర్క్ ఉంది. దీంట్లో ఏంటంటే సపరేట్ గా పూజ గది అంటూ సపరేట్ గా రూమ్ అనేది అట్లా ఏం లేదండి. దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు పూజ గది. ఇట్లా ఇక్కడ కబోర్డ్ ఇచ్చి ఇక్కడ పూజ గది పెట్టారండి. ఇంకా వెంటిలేషన్ కోసం వచ్చేసి మీకు ఇదిగోండి కిటికీ ప్రొవైడ్ చేశారు. అట్లాగే అది టీవీకి సంబంధించింది కబోర్డ్స్ అండి. ఇది కూడా చాలా న్యూ డిజైన్ తో చేశారు. ఇదంతా కూడాను చాలా బాగుంది ఇల్లు అయితేను. అట్లాగే మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, కొంచెం మీకు ఒక చిన్న మంచం పట్టంగా మనకి ఏంటంటే చుట్టూ స్పేస్ ఉంది, వుడ్ వర్క్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి. మీకు చూడండి, అన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అట్లాగే మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి కొంచెం స్పేసియస్ గా చాలా బాగుంది. ఇంటి లోపల అయితే చాలా నీట్ గా ఓన్ గా ఉండేటట్టుగా అయితే కట్టుకున్నారు. అట్లాగే ఈ పక్క డోర్ ఇచ్చారండి. ఈ పక్కన డోర్ ఇచ్చారు. ఈ పక్కన వచ్చి బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఇచ్చినారు బయట. ఎవరైనా గెస్ట్ బాత్రూమ్ అండి, ఎవరైనా వచ్చినప్పుడు ఇళ్ళకి ఏంటంటే అది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చాడు. ఇదండి, ఈ బెడ్రూమ్ ఏంటంటే మీకు చాలా పెద్దదిగా ఇచ్చారు, చాలా స్పేసియస్ గా ఉంది. సీలింగ్ వర్క్స్ కూడా ఉంది. అట్లాగే విండో ప్రొవైడ్ చేశారు, పెద్ద విండో ఒకటి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి వుడ్ వర్క్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి. మీకు చూడండి, కబోర్డ్స్ కూడా మంచి కలర్ తో కాంబినేషన్ ఇచ్చారండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ ఇంట్లో వాడిని అన్ని కూడా ప్రతిదీ కూడా కంపెనీ అయితే వాడున్నారు. మీరు ఎవరైనా ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీరు గమనించుకోగలుగుతారండి. మన స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, అన్ని ప్రతిదీ కూడా ఐటమ్ అయితే కంపెనీయే వాడున్నారు. ప్రజెంట్ ఏంటంటే మీకు ఈ హౌస్ లోపల బయట పెయింట్స్ అయితే వేయలేదండి, ఓన్లీ ఒక కోటింగ్ వేసి ఆపున్నారు. అంటే కొనే కస్టమర్ ఏ పెయింట్స్ వేసిమంటే అవి వేసిస్తారండి ఓనర్స్, అందుకని షాప్ ఉన్నారు ప్రజెంట్ అయితే. మీకు మీరు ఒకవేళ విజిట్ చేసి మీరు తీసుకుంటానంటే మాత్రం మీకు పెయింట్స్ అయితే నీట్ గా వేసిస్తారు, మీకు కోరిన పెయింట్స్ అయితే వేస్తారు. ఇంకా ఈ హౌస్ వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి మనకు 67 లక్షలు చెప్తున్నారండి. కూర్చుంటే ఏమైనా తగ్గద్ది, మీకు డైరెక్ట్ మీకు ఓనర్ తోనే కూర్చొని బార్గెన్ చేసుకోవచ్చు. అట్లాగే వచ్చేసి డాక్యుమెంట్స్ అని పక్కా క్లియర్ గా ఉన్నా మీకు ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నింటిలో లోన్ అయితే వస్తుందండి. చిన్న బడ్జెట్ లో చాలా మంది అడిగారు కదా, మంచి ఏరియా, చాలా చక్కగా ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ చూసేదానికైతే డిస్ప్లే వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. మీకు ఇంకో విషయం ఉందండి, ఇక్కడ ఏంటంటే మన కాడ ఒక 10 ప్రాపర్టీస్ ఉంటే మనం యూట్యూబ్ లో పెట్టేది ఒక 2 పెడతాం, పర్మిషన్ ఉన్నటివే పెడతాం. మిగతా అన్ని ఏంటంటే మన కాడ పర్సనల్ గా ఉంటాయండి. అవి మనకు కస్టమర్స్ వచ్చేదాన్ని బట్టి మనకు చూపిస్తా ఉంటాం అన్ని కూడా. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.